ఆగాపే స్వరము, ఆగాపే స్వరము, ఇది ఆగాపే స్వరము, దేవదేవుని వరము. దేవునికి స్తోత్రములు. అందరూ బాగుంటారు కదా. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని స్తుతించుకున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనాన్ని, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, యెహోవా సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, వెతుకుడి మీకు దొరుకును. దేవుణ్ణి మనం వెతకాలి. అలాగే ఆయన సమీపం ఉండగానే మనం ఆయనను వేడుకొనాలి. యేసుక్రీస్తు ఆయన శరీరధారి దినాల్లో ఉన్నప్పుడు ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు చాలామంది జనసమూహం ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం కాంచి మనం కనుక చూసినట్లయితే అక్కడ ఎరుకో పట్టణమునకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలామంది జనసమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. చాలామంది జనసమూహం కల్లోహలుగా మరి ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్న సమయాల్లో అక్కడ ఒక గుడ్డి భర్తమైన ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాడంట. చూడండి, ఈ భిక్షం అడుక్కునే వాడికి ఈ జనసమూహం అంతా కూడా కోలాహలంగా జనాలందరూ కూడా ఏంటో శబ్దం వస్తుందని వాడికి కళ్ళు అయితే కనబడతలేదు కానీ చెవులు వినపడుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు యేసుక్రీస్తు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని చెప్పారు. చూడండి, ఎప్పుడైతే అతని యొక్క చెవున పడినాయో వాడి వెంటనే వాడి కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని బిగ్గరగా అతడు కేకలేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విన్న వెంటనే అతడు మౌనంగా లేడు. అతడు బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఎందుకంటే ఆ మార్గం గుండా ఆయన వెళ్ళిపోయి దాటిపోతే మళ్ళా దానికి దొరకడేమో అని ఆ గుడ్డివాడు బిగ్గరగా కేకలేస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ప్రభు యొక్క సన్నిధి మన మధ్య ఉంది. ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రభువుని వేడుకోవాలి. నీ సమస్య నీకు పరిష్కరించబడాలి. నీకున్న శోధనలు సమస్యల నుంచి నీవు పరిష్కరించబడాలంటే యేసు ప్రభువుని నువ్వు వేడుకునే వ్యక్తిగా ఉండాలి. చూడండి, ఈ గుడ్డివాడి యొక్క సమస్య ఏంటంటే అతడు మరి గుడ్డితనం ఉంది, ఆ గుడ్డితనం నుంచి బాగుపడతాను ఎంతో మరి యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఆయన బాగు చేస్తాడని, ఆయన స్వస్థపరుస్తాడని ఆయన గురించి యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఎప్పుడైతే ఎరుకో పట్టణంలోకి యేసు ప్రభు వచ్చాడో అతడు దావీదు కుమారుడా అని కేకలేస్తున్నాడు, నన్ను కరుణించయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఆ గుడ్డివాడికి తెలుసు, యేసుక్రీస్తు గురించి తెలుసైంది, విన్నాడు, ఆ వార్త విన్నాడు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తున్నాడని విన్నాడు. మరి అటువంటి యొక్క విన్నప్పుడు అతనిలో ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తున్నాడు. చూసారా, ఎప్పుడైతే కేకలేస్తున్నాడో ఆ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఊరుకుండా అని చెప్పేసి అతను గద్దిస్తున్నారు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తామో, దేవుణ్ణి వెంబడించాలనుకుంటామో అప్పుడే మనకి ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. మనల్ని ముందుకు సాగనీయకోకుండా మనకు ఆటంకపరిచే ఎన్నో ఉంటాయి. అయితే వాడు ఎంతగా కేకలేస్తుంటే వాడు అక్కడున్నవారు ఊరకుండా మంది గద్దిస్తున్నారు. అయితే వాడు మరెక్కువ కేకలేయటం ప్రారంభించినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని మనము వెంబడించాలనుకుంటామో, ప్రభుతో నడవాలనుకుంటామో అప్పుడే మనకి ఆటంకాలు, అభ్యంతరాలు మనుషుల ద్వారా వస్తాయి. అలాగే మనకున్నటువంటి చుట్టుపక్కల ద్వారా కూడా దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా ఆటంకాలు వస్తాయి.
కాబట్టి వీటన్నిటిని నువ్వు కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. మనుషుల యొక్క మాటలను వినే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని మాటలు వినాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. చూడండి, ఒక 2 కప్పులు లోతైనటువంటి గుంటలో పడిపోయినాయి అంటారు. లోతైన గుంటలో పడిపోతే పైన కొన్ని కప్పులు ఉండి అరుస్తున్నాయి అంట. ఏమని అరుస్తుంది అంటే, ఈ లోతైన ఈ గుంటలో పడిన ఏ కప్పు కూడా బ్రతికి బట్టకట్టలేదు, మీరు ఇక పడ్డారంటే మీరు చచ్చిపోయినట్లే, మీరు పైకి రాలేరు అని చెప్పేసి పైన అవన్నీ కూడా చెప్తూ ఉండే. ఆ 2 కప్పుల్లో ఒకదానికి చెవుడు ఉందంట. అయితే ఒకటి విన్నదేమన్నా నిరుత్సాహం వచ్చేసింది. ఇక నేను ప్రయత్నించడం అనవసరం, మరి ఎన్నో కప్పులు దీంట్లో పడి చనిపోయింది, ఈ లోతైనటువంటి గొయ్యిలో పడిపోయి, ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అని అది నిరుత్సాహంతో అలా ఉండిపోయింది. కానీ రెండో యొక్క కప్పుకి చెవుడు ఉందంట. అదేమనిపిస్తుందంటే, పైనున్న కప్పులు మరి దీంట్లో పడ్డవాళ్ళు పైకి రావడం చాలా కష్టం అని చూపిస్తుంటే, నువ్వు ప్రయత్నించు అన్నట్లుగా దానికి అనిపించిందంట. అనగానే దానికి ఎంత పడదు కదా, వాడికి సైకిల్ కనిపిస్తుంది, దీంట్లో పడ్డవాళ్ళు పైకి రాలేరంటే అదేమనుకుంటుందంటే, నువ్వు ప్రయత్నించమని పైనున్న కప్పలు ప్రోత్సహిస్తుందని అదేం చేసింది, ప్రయత్నించడం ప్రారంభించింది. ప్రయత్నించగా ఆఖరికి ఒడ్డుకొచ్చి పడిపోయిందంట. ఒడ్డుకొచ్చి పడిపోయి బ్రతికింది. అయితే మొదటిది వింది కదా, అది నిరుత్సాహంతో పడి అది అక్కడ చచ్చిపోయింది. కానీ వినదే దానికి చెవుడు కదా, దానికి ఏం తెలియదు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ చుట్టూ ఉన్న సమస్యలు ఏమిటి అంటే, నువ్వు ప్రయత్నించడం అనవసరం, నువ్వు ప్రయత్నించి సాధించలేవు అని నేను నిరుత్సాహపెట్టే పరిస్థితులు చాలా ఉంటాయి. మరి వాటన్నిటి వైపు నువ్వు చూసావంటే నీ జీవితంలో ఏమాత్రం కూడా నీవు ముందుకు వెళ్ళలేవు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే విషయంలో కానీ, దేవుని అడిగే విషయంలో కానీ ఏమాత్రం కూడా నిరుత్సాహపడకూడదు. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము సహనం చాలా అవసరమైంది. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూడండి, పరిస్థితులను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం, మనుషులు నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు సహనముతో, ఓర్పుతో దేవుని దగ్గర నుంచి సమాధానం దొరికేంత వరకు ప్రార్థించాలి. అందుకనే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించినాడు. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులంచి నన్ను పైకి లేవనెత్తి అన్నాడు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబులంచి లేవనెత్తి నా అడుగుల బండ మీద నిలిపి నా పాదాలు స్థిరపరిచాడు అన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తి బలపరిచి ఆయన స్థిరపరుస్తాడు. బండ అనే క్రీస్తు మీద నేను నిలబెడతాడు. కాబట్టి నీ విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో కృంగిపోతున్నావా, ముందుకు సాగలేని స్థితిలో ఉన్నావా, దేవుని అడిగినప్పుడు ఆయన విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు, గద్దిస్తున్నారు. ఎందుకు నువ్వు అరుస్తున్నావు, ఎందుకు కేకలేస్తున్నావు, ఇక అనవసరం, నువ్వు కేకలేయటం కూడా అనవసరం, నువ్వు అరవటం అనవసరం అని చెప్పేసి అతన్ని గద్దిస్తున్నారు. కానీ వాడు నిరుత్సాహపడలేదు, మరెక్కువగా కేకలేయటం ప్రారంభించినాడు. చూసారా ప్రియ సహోదరుడా సహోదరి, పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, మనుషులు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు, అలాగే మనకి అనేకమైన ఆటంకాలు వస్తాయి. కానీ నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి ఎప్పుడు అడగాలి. అందుకే అంటున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. విసుగక నిత్యం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎక్కడికి పోదు. మన ప్రార్థనలు దేవుడు వింటాడు, మన ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ బిడ్డల కోసం నువ్వు చేసే ప్రార్థన దేవుడు నీ బిడ్డలను పట్టుకుంటాడు. నీ భర్త కోసం చేసే ప్రార్థన ప్రభు నీ భర్తని పట్టుకుంటాడు. నీ భార్య కోసం చేసే ప్రార్థన నీ భార్యను ప్రభు దర్శిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు. మన ప్రార్థనలు మన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కాబట్టి దేవుని వెంబడించే విషయంలో, విశ్వాస జీవితంలో దేవుని అడుగుతున్నప్పుడు ఎక్కడ కూడా నీలో అవిశ్వాసం రాకోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా, స్థితిగతులన్నింటినీ కూడా ఆయన మారుస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని
మన యొక్క ప్రార్థన వినే దేవుడైనా నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా అన్నాడు. కాబట్టి మనం మొరపెడితే దేవుడు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ గుడ్డివాడు కేకలేయటము ఆపలేదు. వాడు కేకలేస్తుంటే యేసు ప్రభు విన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము. చూడండి, ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరి 49వ వచనాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు, ప్రభువు పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వినే దేవుడండి, మన మొరలు వినే దేవుడు ఆయన, మన ప్రార్థన వినే దేవుడు. మన అక్కర్లు, మన అవసరాలు ప్రభువుకు తెలియపరిచినప్పుడు దేవుడు వింటాడు. ఆయన విని నిలబడి అంటున్నాడు. చూడండి, యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పారు. ధైర్యం తెచ్చుకో, ప్రభు నిన్ను పిలుస్తున్నాడయ్యా. ఎంత అద్భుతమైన విషయం చూసారా? అక్కడ ఎంతమంది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ ఆ గుడ్డివాడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. చూడండి, ఎంతమంది అక్కడ యేసు ప్రభుతో వెంబడిస్తున్నా, వాళ్ళు ఎంతమంది ఆయనతో నడుస్తున్నా, మరి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు నిలబడ్డాడు. యేసుక్రీస్తు అతని కొరకు నిలబడ్డాడు. ఎంత అద్భుతమైన విషయం చూసారా? ప్రభు మనల్ని ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన పేదలను ఆయన కనికరిస్తాడు, ఆయన దీనులకు కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన ఎంతో కృపగల దేవుడు. ఆయన ఆ గుడ్డివాడితో నాకెందుకు అనుకోవాలా, కానీ యేసయ్య వాడి యొక్క ఎప్పుడైతే కేకలేస్తాడో యేసు ప్రభు అక్కడే నిలబడ్డాడు. నిలబడి వాడిని తీసుకొని రమ్మని చెప్పాడు. అయితే ధైర్యం తెచ్చుకొని ఆయన నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు అనగానే వాడికి ఎంత ధైర్యం వచ్చేసింది. ఎంతోమంది ప్రజలు ఆయన చుట్టూ తండోపతండాలుగా ఆయన చుట్టూ గుమిగూడి ఉన్నారు, ప్రజలు వెంబడిస్తున్నారు. అంతమంది ప్రజల్లో ప్రభు నా కొరకు నిలబడ్డా, ధైర్యం తెచ్చుకోమంటున్నాడా. ఎంత ఆనందం అండి! ఈ లోపల ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీ నీ యొక్క ప్రార్థన వింటున్నాడు. ఆయన ఈ లోపల ఎంతోమంది ఉన్నారు, ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ నువ్వు చేసే ప్రార్థన దేవుడి వింటాడైనా, దేవుడి కొరకు నిలబడతాడైనా. ధైర్యం తెచ్చుకో. నీవు నీ సమస్య ఏదైనప్పటికీ, నువ్వే కష్టంలో ఉండవో, ఏ బాధలో ఉండవో, ఏ ఆర్థికమైన పరిస్థితుల్లో ఉండవో, ఎటువంటి అప్పులు గుండా నువ్వు వెళ్తున్నావో, నీ కుటుంబం ఎటువంటి యొక్క సమస్యలు గుంటే వెళ్తుందో, దేవుడు అన్నాడు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ప్రభువు నీ కొరకు నిలబడ్డాడు. ప్రియ సహోదర సహోదరి, మరి నీ కుటుంబ విషయంలో చింతిస్తున్నావా? నీ యొక్క భర్త తాగి నీ కుటుంబాన్ని సమాధానం లేకుండా చేస్తున్నాడా? భార్య బిడ్డల యొక్క పరిస్థితి ఆర్థికంగా మరి ఎంతగానో బలహీనంగా ఉండారా? దేవుడిని ప్రార్థన వింటున్నాడు ఆయన. నువ్వు భయపడద్దు, నీ భర్తను దేవుడు మారుస్తాడు. నీ బిడ్డల గురించి వేదన చెందుతున్నావా? నా బిడ్డలు ఎప్పుడు మారుతారు, వారి జీవితాలు ఇలా పాడైపోతున్నాయి అని వారి లోకంలో పాపంలో పడిపోయారే, వారి జీవితాలు ఎప్పుడు బాగుపడుతుంది నువ్వు ఆలోచిస్తున్నావు, చింతిస్తున్నావా? దేవుడిని ప్రార్థన వింటాడు ఆయన. ఆయన్ని ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఇగో వయసు వచ్చింది నా బిడ్డలకి, ఇంకా వివాహాలు కాలేదు, వారికి ఎలాంటి మరి మంచి భాగస్వాములు కావాలి, మరి వయసు పెరిగిపోతుంది అని చింతిస్తున్నావా? దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. దేవుడు నీ బిడ్డలకి ఆయన చిత్తానుసారమైన మంచి భాగస్వాములు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ప్రియ సహోదర సహోదరి, విశ్వాసంతో దేవుని మీద నమ్మకించాలి. నువ్వు ప్రార్థన చేయి. ఈ లోపల ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అయినప్పుడు కూడా నీ ప్రార్థన దేవుడు వింటాడు ఆయన. దేవుడు వింటున్నాడు ఆయన. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ కష్టం ఏదైనప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ కొరకు నిలబడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ఆయన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీ బిడ్డల విషయంలో చింతిస్తున్నావేమో, నీ భర్త విషయంలో చింతిస్తున్నావేమో, నువ్వు చదువుకున్నావు కానీ సరైన ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నీ కొరకు మంచి ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఆయన. శ్రేష్టమైన దాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆయన. మరి ఉన్నతమైనటువంటి వాటిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. దేవుడు తన బిడ్డలకి ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, విలువైన వాటిని దేవుడు ఇస్తాడు ఎప్పుడు కూడా. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైన వాటినే దేవుడు మనకిస్తాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు. మన బిడ్డలకి
మనం ఎలాంటివి ఇస్తాం? మనము ఎంత చక్కని వస్త్రాలు కొంటాం, ఎంత చక్కని చదువుల కోసం, ఎంత స్కూల్లో మంచి స్కూళ్ళు వాళ్ళ కోసం ఎంచి వారి భవిష్యత్తు కోసం నువ్వు ఎలాగా మంచి మంచి స్కూల్ కోసం ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా బిడ్డలు బాగు చదవాలని వెళ్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, మంచి కాలేజీలు వేసి మంచి పొజిషన్ రావాలని ఎంత ఖర్చు అయినా పర్లేదని నీ బిడ్డలకి శ్రేష్టమైన వాటిని సిద్ధం చేస్తున్నావు కదా. మరి నీవే ఇంత సిద్ధపరిస్తే మరి సృష్టికర్త అయిన దేవుడు బిడ్డలైన మనకి ఇంకెంత శ్రేష్టమైన వాటిని ఏర్పాటు చేస్తున్నాడు, ఎంత విలువైన ఏర్పాటు చేస్తాడు. ప్రభు అన్నాడు కదా, మీరు చెడ్డవారేండు కూడా మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తున్నారు. మీరు రొట్టెని అడిగితే రాత్నిస్తున్నారా, చేపను అడిగితే పావునిస్తున్నారా? మరి మీ బిడ్డలకే మీరు శ్రేష్టమైన ఇస్తే పరలోకమైన తండ్రి ఇంకెంత శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. ప్రభు ఎంత శ్రేష్ఠుడైనా ఈ లోకములో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, విలువైనది దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు, మంచి భాగస్వామిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అలాగే నీ కుటుంబంలో ఆ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు. నీకున్న అనారోగ్యము, బలహీనత నిన్ను వేధిస్తుంది, బాధిస్తుందా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన యొక్క ముఖము గోడ తట్టి తిప్పి దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన, అయా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన అని ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు నువ్వు చనిపోతావని ప్రవక్త చెప్పి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళాడో లేదో హిజ్కియా చేసిన కన్నీరు దేవుడు చూశాడు. దేవుడు చూసి వెంటనే మళ్ళీ హిజ్కియా కన్నీరు గారుస్తున్నాడు. యెషయాను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడుగుతుందని చెప్పమన్నాడు. చూసి ఎంత అద్భుతమైన కార్యమో. అతను ప్రార్థన దేవుడు విన్నాడు, అతను కన్నీరు దేవుడు చూశాడు, దేవుడు ఆయుష్ను పొడిగించినాడు. ఈ రోజున ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు. మనుషులు ఏమనుకుంటున్నారని కాదు, దేవుని సన్నిధిలో నేను కన్నీరు గార్చి ప్రార్థన చేయాలని నువ్వు మొరపెడితే దేవుడు నీ మొర వింటాడు. ఆయన విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయంతోనే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుని యొక్క సింహాసనం కదిలిస్తుంది. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. నువ్వు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. చూసారా, దేవుడు మనకి సమాధానం ఇచ్చే దేవుడు అయ్యన్నాడు. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా బాగు చేసే దేవుడు ఆయన. వెంటనే వాడు ఏం చేశాడు చూడండి, దిగ్గున లేచాడు. వాడు బట్టలు పారివేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. వాడు బట్టలు పారివేసి దిగ్గున లేచాడంట. యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆగిపోయాడు. అక్కడ చాలామంది జన సమూహం ఉన్నారు, ప్రజలు, విస్తారమైన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు మధ్యన యేసయ్య ఆగిపోయి అతను తీసుకొని రండి, అతని కొరకు నేను నిలబడ్డాను. అద్భుతం. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు అంటున్నారు, ఎవరైతే నోరు మూసుకోమని గద్దించారో వాళ్ళందరూ అంటున్నారు, ధైర్యం తెచ్చుకో, ప్రభు పిలుస్తున్నాడని చెప్పంగానే వాడు తన దగ్గర ఉన్న యొక్క వస్త్రం చూడండి, బట్టను పారవేశాడు. అడుక్కునేవాడు, దేని మీద ఆధారపడుతున్నాడు, ఇతరుల మీద ఆధారపడేవాడిగా ఉన్నాడు. మరి కూర్చొని ఆ యొక్క వస్త్రం వేసుకొని దాని మీద ఆ పడినటువంటి యొక్క డబ్బులతో తన జీవనాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు ఆ యొక్క వస్త్రంతో తనకి పని లేదిక, ఆ వస్త్రంతో పని లేదిక. దిగ్గుని లేచాడు, యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. చూడు ఎంత విశ్వాసం అతనిలో ఉంది. ఇక దాని మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రభువు నన్ను పిలిచాడు, నన్ను బాగు చేస్తాడు, నాకు నేత్రాలు ఇస్తాడు. ఇక నేను కష్టపడచ్చు, అన్నీ చూడగలను, నేను నా అంతటికి నేను నడవగలను, నా అంతటికి నేను పనిచేసుకోగలను. ఇక ఎవరి మీద ఆధారపడి జీవించే జీవితం నాకు ఉండదని అతను ఒక నిశ్చయత అతనిలో కనిపించింది. అవును ప్రియ సహోదర, సహోదరి, ప్రభు పిలిచినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడైనాడు. చూడండి అంటున్నాడు, యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాడు. నేనేం చేయాలనుకుంటున్నాను నేను నీకు? ఆయన గుడ్డివాడిని అడిగితే ఆ గుడ్డివాడు అన్న, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాడు. ప్రియ సహోదర, సహోదరి, ఏం చేయాలనుకుంటున్నావు? దేవుడు అడుగుతాడు. చూడండి, దేవునికి తెలియదా మన సమస్య, మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు తెలియదా? తెలుసు ఆయనకి. కానీ నీవు దేవుని దగ్గరికి వచ్చి అడగాలి. చాలామంది అనుకుంటారు, మందిరానికి వెళ్ళిపోయినా
దేవునికి తెలుసు కదా నా సంగతి, నా బాధలు ఏంటో తెలుసు కదా, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. లేదు లేదు, నీ సమస్య ఏంటో ప్రభువు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. హన్న దేవుని మందిరానికి వెళ్ళి తన సమస్య చెప్పింది. అయ్యా, నాకు బిడ్డలు లేరు నాయనా, నేను గొడ్రాలినైనా, నాకు కుమారునినైనా, ఆ ఇస్తే వాడు నీకు ఇచ్చేసేస్తానైనా అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. చూసారా, నేను గొడ్రాలుగా ఉంటున్నాను, బిడ్డలు లేని పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయయ్యా. ప్రభు ఆ రోజునే దేవుడు దర్శించాడు. ఆమె దుఃఖముఖం మానేసిందంట. ఆ రోజు నుంచి భోంచేయటం మొదలుపెట్టింది. చూడండి, బిడ్డలు లేకపోతే మరి సూటిపోటు మాటలు ఉంటాయి, మరి గొడ్రాలుగా అందరూ పిలుస్తుంటే చాలా వేదంతో బాధపడుతుంది. దేవునికి తెలియదా? దేవునికి తెలుసండి, కానీ నువ్వు అడగాలి దేవుని దగ్గరికి వచ్చి, నువ్వు మొరపెట్టాలి. నీ సమస్య ఏంటో దేవునికి చెప్పాలి. దేవునికే తెలుసులే నా సమస్య, నా కష్టాలు ఆయన తెలియదా అని నిష్ఠూరంగా నువ్వు దేవుని యొక్క సన్నిధి రాకోకుండా నీ సమస్యలు తీరవు. ప్రభు సన్నిధికి నువ్వు విధేయురాలుగా, విధేయుడిగా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నీవు ప్రభువు దగ్గర కనుపరుచుకొని దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టినప్పుడు ఆయన నీ సమస్యలన్నిటిని కూడా వింటాడు. ఆయన నీ సమస్య ఏదో ఆయన తెలియపరచాలి. తెలియపరుస్తున్నావా? నీ కష్టం ఏంటో తెలియపరుస్తున్నావా? ఈరోజున నీవు జీవితంలో మేలు పొందట్లేదు, కారణం ఏంటో తెలుసా? దేవునికి సరిగ్గా నీ వెళ్ళి ప్రార్థన చేసే జీవితం లేదు నీకు. వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళటం కానీ, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చేయటం కానీ, ప్రభా నా కుటుంబ పరిస్థితి ఇలా ఉండి, నా భర్త మారాలి, నా బిడ్డల జీవితాలు ఇలా అయిపోయింది, అయ్యా నాకు మంచి ఉద్యోగం దయచేయి, మంచి స్థితి నాకు దయచేయి, నా బిడ్డలు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి అని నీలో విశ్వాసం లేకపోవటం వల్లనే దేవుని కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీకేం కావాలి? నువ్వు అడుగుతున్నావా? దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావా? నా కుటుంబం సరిలేదు ప్రభా, నా కుటుంబాన్ని బాగు చేయనాయన, నా బిడ్డల జీవితాలు బాగు చేయనాయన, నా స్థితిగతులు మార్చునాయన అని ప్రార్థిస్తున్నావా? ఇతరులకి వెళ్ళి నువ్వు చెప్తే నీలో ఉన్న భారం తీరిపోతుందా? నీ సమస్యలు తీరతాయా? తీర్చేవాడెవరు? సృష్టికర్త అయిన యేసు ప్రభువే. నువ్వు మనుషులకు చెప్పినంత మాత్రాన నీ సమస్యలు తీరిపోవు, కానీ నీ సమస్యలన్నిటినీ పరిష్కరించేది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీ సమస్యలన్నింటినీ కూడా ఆయన విడిపించే దేవుడు అయ్యన్నాడు. ఆ గుడ్డివాడు ఏమంటున్నాడో చూడండి. నేను నీకేం చేయగలుగుతుందని ప్రభు అడిగితే వాడు ఏమంటున్నాడంటే, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. అయ్యా నాకు దృష్టి కలుగు చేయయ్యా, నాకు నేత్రాలు, దేహమునకు దీపం కన్నే. కాబట్టి కన్ను గనక మరి చీకటమయమై దేహమంతా చీకటం అయిపోద్ది. కాబట్టి మన నేత్రాలు లేకపోతే, మన దృష్టి లేకపోతే మనం ఏం చూడలేం. చదువుకోవాలని వెళ్ళావనుకో, నీ బోర్డు కనపడిపోతే ఏం చదువుకుంటావు? ఆ నేత్రాలు నీకు దారి కనపడిపోతే ఎటు వెళ్ళిపోతావు నీకు తెలియదు, మార్గం ఎటో తెలియదు, తచ్చిట్లాడుతూ ఉంటావు. మరి ఆ దృష్టి లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని నువ్వు ఆధారపడాల్సి వస్తుంది. చూడండి, అందుకని వాడు తనకి దృష్టి కలుగు చేయమన్నాడు. చూడండి ప్రియ సహోదరుడ సహోదరి, ఆత్మీయ నేత్రాలు ఈ రోజున సాతాను అనేక మంది మూసివేసింది. అనేక మంది ఈ యుగ సంబంధమైన దేవత వారి అవిశ్వాసులైన వారి మనోనేత్ర గుడ్డితనం కలిగజేస్తున్నారు. చాలామంది గుడ్డితనంలో ఉన్నారు, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితిలో ఉన్నారు, నీకు దారి తెలియని స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుని మార్గం నీకు తెలియాలి. దేవుని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు నిత్య జీవితంలోకి వెళ్తావు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రభు మార్గంలోకి వస్తే నువ్వు రక్షించబడతావు, నిత్య జీవితంలోకి వెళ్తావు. లేకపోతే ఈ లోకంలో తడువులాడుతూ ఉంటావు, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటావు, సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. కాబట్టి నేను ఇతరుల మీద నేను ఆధారపడకూడదు, నాకు నేనుగా నడవాలని ఆ శక్తి నాకేమని అడుగుతున్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, మరి నీకు నేత్రాలు చక్కగా తెరవబడినప్పుడు నీకు దారి కనిపిస్తుంది. అలాగే ప్రభు నిన్ను ముట్టినప్పుడు నీకు వెలుగు వస్తుంది. నీ జీవితంలో ఇతరుల మీద నువ్వు ఆధారపడేవాడిగా ఉండవు. అందుకు యేసు అంటున్నాడు, నీవు వెళ్ళుమో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాడు. నీ వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనది చూడు. ప్రభు నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, వెళ్ళు. అద్భుతమైన మాట ప్రభు చెప్తున్నాడు. నీ విశ్వాసమే ఉందా? విశ్వాసం ఉందా?
దేవుని మీద విశ్వాసం ఉందా? వినుట వల్ల విశ్వాసం కలిగింది అతనికి. యేసయ్యను గురించి విన్నాడు, ఆయన మొరపెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పినప్పుడు వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. ఎంత అద్భుతమైన కార్యం! వెంటనే ఆలస్యం లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అంటే ప్రభు మన విశ్వాసాన్ని బట్టి మనం బాగు చేస్తాడు. నీ కుటుంబంలో ప్రభు మీద విశ్వాసం ఉంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతాయి. నీకు ఏ యొక్క సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో ప్రభువు చెప్పాలి. అది ఏ సమస్య అయినప్పుడు కూడా. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అలాగే హన్నా ప్రార్థన చేస్తే ఆమెకి గుడ్రాలుగా ఉందని దేవుని మొరపెడితే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి సంతానాన్ని ఇచ్చినాడు. ప్రియ సహోదర సహోదరి, అలాగే గుడ్డివాడిని ప్రభు అడిగినాడు, నీకేం కావాలంటే నాకు నేత్రాలు దయచేసి దృష్టి కలిగించాయి అన్నాడు. ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అన్నాడు. అంతే ఆ త్రోవలో వెళ్తుండగా వెంటనే అతడు బాగుపడ్డాడు. చక్కటి దృష్టి వచ్చింది. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, నీ సమస్య ఏదైనప్పుడు కూడా, నీ ఏ కష్టమైనప్పుడు కూడా ప్రభువుని అడిగితే ఆయన వెంటనే నీకు సహాయం చేసే దేవుడు. నీ కొరకు నిలబడ్డాడు ఆయన. ఈ ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. ప్రభు నీ యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుని కుటుంబాన్ని దేవుడు సరిచేస్తాడు. నీ బిడ్డల జీవితాన్ని బాగు చేస్తాడు. నీ యొక్క భర్త జీవితాన్ని బాగు చేస్తాడు. యవనస్తుడా భయపడద్దు, ఉద్యోగం లేని భయపడద్దు. మరి దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. ఈ రోజున ఈ ప్రార్థనలను కూడా ఏకీభవిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, ఈ సమయమందు మరోసారి ప్రార్థిస్తున్నావు నాయన. నీవు సమీపంగా ఉండగా నిన్ను వేడుకోమని సెలవిచ్చున్నాం. అవును నాయన, మరి ఆ గుడ్డి వృక్షకుడు ఏ విధంగా కేకలేస్తున్నాడో దేవా తండ్రి, ఆ కేకలు చుట్టుపక్కల వాళ్ళు గద్దించినప్పుడు అయినప్పుడు కూడా పట్టించుకోకుండా ఏ విధంగా నిన్ను మొరపెట్టినాడో ఆ మొర మీరు విన్నారు నాయన. అతని కొరకు నిలబడినారు. అతనిని తీసుకురామన్నప్పుడు అతడు దిగ్గును లేచి తన యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టి ఏ విధంగా ప్రభువా నీ సన్నిధికి పరిగెత్తుకొచ్చినాడు. తండ్రి నాయన, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని మీరు సెలవిచ్చినారు. ప్రభువా, బిడ్డలను కనికరించండి, సహాయం చేయండి. ఏం కావాలన్నప్పుడు అయా నాకు దృష్టి కలిగి చేయమన్నాడు. మరి ఈ రోజున మీరు అడుగుతున్నారు నీకేం కావాలని. ఈ రోజున మా ప్రియ సహోదరి సహోదరులు వారు ఏదైతే సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఈ సమయంలో వారు అడుగుతున్న ప్రతి దానికి మీరు జవాబిస్తున్నారని నమ్ముచున్నావు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించు నాయన. విడుదలను, సమాధానం, శాంతిని అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రములు. ఈ యొక్క విలువైన పరిచర్య, ఈ యొక్క సువార్తను అందించడానికి ఈ రోజున శాటిలైట్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం అందించాలంటే ఎంతో భారమైంది, ఎంతో వెల చెల్లించాలి. ఇటువంటి పరిచర్య ఇంకా కొనసాగాలంటే మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని దానం చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు కూడా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందేరదొడి సెంటర్, మొగల్రాజ్పురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 9849140572.